నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. శ్రీశైల క్షేత్రంలో స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా వేకువచామున శ్రీ మల్లికార్జున స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, అన్నాభిషేకము నిర్వహించారు. అనంతరం స్వర్ణరథంలో ఆసీనులను చేసి శ్రీ స్వామి అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించారు. స్వర్ణరథాన్ని ఆలయం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద నుంచి నంది మండపం వరకు, తిరిగి అక్కడి నుంచి గంగాధర మండపం వరకు భక్తుల కోలాహలము, కోలాటాలు, గిరిజనుల నృత్యాలు, మేళతాళాల నడుమ ఊరేగించారు. వందలాదిగా తరలివచ్చిన భక్తులు ఈ వేడుకను తిలకించి పరవశులయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इंदु कलाधर इंद्रादिप्रिय सुंदर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादिप्रिय भूषण शंकर नरक विनाश नटेश शिव ऊर्जित दानवनाश परात्पर आजित पाप विनाश शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव. అహోబిల క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో ఉత్సవమూర్తి శ్రీ జ్వాలా నరసింహస్వామి హనుమంత వాహనంపై సర్వాలంకార భూషితుడై భక్తులకు అభయ ప్రదానం చేశారు. వేద పండితులు శ్రీ జ్వాలా నరసింహస్వామి వారి ఉత్సవమూర్తిని మాడవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున గోవిందనామ స్మరణ చేశారు. మరోవైపు దిగువ అహోబిల క్షేత్రంలో సూర్యప్రభ వాహనంపై శ్రీ ప్రహ్లాద వరద స్వామి భక్తులపై అనుగ్రహ వర్షం కురిపించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివార్లకు నిర్వహించిన హనుమంత వాహన సేవ నేత్రపర్వంగా కొనసాగింది. హనుమంత వాహనంపై స్వామివార్లు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన కోలాటము, వివిధ సాంస్కృతిక కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి. శ్రీ హనుమాను గురుదేవు చరణములు శరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్బుదములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. జయ హనుమంత జ్ఞాన గుణ వందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత తులిత బలధామ అంజనీ పుత్ర పవన సుత నామ ఉదయ భానుని మధుర ఫలమని భావన లీల అమృతమును గ్రోలిన కాంచన వర్ణ విరాజిత వేష కుండల మండిత కుంచిత కేశ శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక
చరణములు. రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవి సుగ్రీవున నిలిపి జానకీపతి ముద్రిక దోడ్కొని జలధి లంఘించి లంక చేరుకొని సూక్ష్మ రూపమున సీతను చూచి వికట రూపమున లంకను దాల్చి భీమ రూపమున అసురుల జోపిన రామ కార్యమును సఫలము చేసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. సీత జాడగని వచ్చిన నేను గని శ్రీ రఘువీరుడు కౌగిట నేను గని సహస్రరీతుల. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి హనుమంత సేవోత్సవాన్ని నిర్వహించారు. స్వామివారికి పూజలు హోమాలు చేశారు. స్వామివారిని హనుమంతుని వాహనంపై శ్రీరామచంద్రమూర్తిగా అలంకరించి తిరువీధి సేవ ఉత్సవాన్ని చేపట్టారు. వివిధ కళాకారులు సేవోత్సవంలో పాల్గొని తమ కళాభినయాన్ని ప్రదర్శించారు. తిరుమాడ వీధుల్లో ప్రహ్లాద వరదుడు హనుమంత వాహనంపై భక్తులకు అభయప్రదానం చేశారు. ఒంటిమిట్ట కోదండరామాలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ క్రతువు ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు ఉదయం చతుస్థానార్చన, శ్రీమద్ రామాయణ యజ్ఞం, మూర్తి హోమం నిర్వహించి నిత్యపూర్ణాహుతి సమర్పించారు. సాయంత్రం కళాపకర్షణ, వేదపారాయణం, అష్టబంధన సమర్పణ, శాంతి హోమము జరిగింది. స్వామివార్లకు మహానివేదన, కర్పూరహారతి సమర్పించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారామలక్ష్మణ స్వామివార్లను దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలకు తిథిదే సన్నద్ధమైంది. ప్రతి సంవత్సరం పాల్గొన మాసం ఏకాదశి నాడు ప్రారంభమై పౌర్ణమి వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. 5 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. 9 నుంచి 13వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో శ్రీవారి పుష్కరిణిలోని తెప్పలను ప్రయోగాత్మకంగా పరిశీలించారు తిథిదే అధికారులు. తెప్పోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి పుష్కరిణిని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించింది తిథిదే. అఖిలాండ కోటికి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడికి నిత్యం ఏదో ఒక సేవ, ప్రతివారం వారోత్సవం. ప్రతి నెల మాసోత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఏటా పాల్గొన మాసం ఏకాదశి నాడు ప్రారంభమై పౌర్ణమి రోజున ముగిసేలా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. తొలి రోజు స్వామివారు త్రేతాయుగానికి ప్రతీకగా శ్రీరాముని అవతారంలో మాడవీధుల్లో విహరిస్తూ పుష్కరిణికి చేరుకుంటారు. తెప్పలపై 3 పర్యాయాలు ప్రదక్షిణగా విహరిస్తారు. రెండో రోజు ద్వాపర యుగానికి ప్రతీకగా శ్రీకృష్ణుడి అవతారంలో విహరిస్తారు స్వామివారు. మూడవ రోజు కలియుగానికి ప్రతీకగా భూదేవి శ్రీదేవి సమేతుడై శ్రీవారు 3 ప్రదక్షిణలుగా తెప్పలపై విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. 4వ రోజు మలయప్ప స్వామి 5 ప్రదక్షిణలు, చివరి రోజున స్వామివారు 7 ప్రదక్షిణలు చేస్తారు. తెప్పోత్సవాలు 5 రోజుల పాటు జరుగుతాయి. శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలను పురస్కరించుకుని తిథిదే ఇంజనీరింగ్ అధికారులు తెప్పలను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఉత్సవాల సమయం ఆసన్నమైన నేపథ్యంలో నిరాళి మండపాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. తెప్పోత్సవాలు జరిగే 5 రోజుల పాటు తిథిదే ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల పుష్పాలతో తెప్పలను సుందరంగా అలంకరించనున్నారు. ఇప్పటికే పుష్కరిణికి వచ్చే మార్గంతో పాటు పుష్కరిణి లోపల కూడా పుష్పాలతో వివిధ రకాల కటౌట్లను ఏర్పాటు చేయనున్నారు. తిథిదే విద్యుత్ శాఖ అధికారులు కూడా మాడవీధులతో పాటు పుష్కరిణి పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. ఉత్సవాల నేపథ్యంలో పలు ఆర్జిత సేవలను తిథిదే రద్దు చేసింది. తిరుమల క్షేత్రంలో శ్రీ వైకానస భగవత్ శాస్త్రం ప్రకారం అనేక ఉత్సవాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. అందులో రథసప్తమి పూర్తి అయిన తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత పాల్గొన మాసంలో ఏకాదశితో ప్రారంభమై పౌర్ణమితో పూర్తి అయ్యే విధంగా 5 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణిలో స్వామివారికి వైభవంగా తెప్పోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ తెప్పోత్సవాల్లో భాగంగా మొదటి రోజున త్రేతాయుగమూర్తి అయినటువంటి మన ఆలయంలో ఉన్న రాముల వారు, లక్ష్మణస్వామి, సీతమ్మవారు, హనుమంతుల వారు ఊరేగింపుగా 4 తిరువీధులు ఉత్సవం చేసుకుని తెప్పల్లో వేంచేస్తారు. వేదం గానం నాదం నడుమ ముమ్మార్లు తెప్పల్లో విహరిస్తూ అష్టదిక్కులేందో హారతులు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తారు. ఇక రెండో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా ద్వాపర యుగమూర్తి అయినటువంటి కృష్ణస్వామి వారు, రుక్మిణం వారు 4 తిరువీధులు ఉత్సవం చేరుకొని పుష్కరంలో గల తెప్పల వద్దకు చేరుకుంటారు. ఇక మూడో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఉత్సవమూర్తులు, శ్రీ మలయప్ప స్వామి వారు, శ్రీదేవి అమ్మవారు, భూదేవి అమ్మవార్లతోటి 4 తిరువీధులు ఉత్సవం జరుపుకొని తెప్పల్లో వేంచేస్తారు. ఇక 4వ రోజు తెప్పోత్సవాల్లో భాగంగా ఉభయ దేవాలయాలతో శ్రీ మలయప్ప స్వామి వారు 5 మార్లు తెప్పల్లో విహరిస్తూ హారతులు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తారు. ఇక చివరి రోజు 13వ తేదీ తెప్పోత్సవాల్లో భాగంగా 5వ రోజున శ్రీ మలయప్ప స్వామి వారు ఉభయ దేవేరులతో వేంచేస్తారు. 7 మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించి వేదం గానం నదం నడుమ వైభవంగా ఈ తెప్పోత్సవాలు పరిసమాప్తమవుతాయి. 3వ రోజు నుంచి తెప్పోత్సవాల సందర్భంగా ఆర్జిత బ్రహ్మోత్సవం కూడా రద్దు చేయబడి ఉన్నది. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. 7 శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతంతో కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో 50,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గోవిందా గోవిందా అంటూ భక్తులు నినదించారు. దీంతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, అందులజనాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద.
కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి భక్తులు బార్లు తీరారు. శనివారం సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి చందనంతో అలంకరించి క్షీరాభిషేకం నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర్లోని శ్రీ లక్ష్మీ వెంకటరమణ స్వామి ఆలయంలో గోపుర కుంభాభిషేకం, సంప్రోక్షణ, నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం వాసుదేవ పుణ్యాహవచనం, ద్వార ఆరాధన, కుంభోప ఉపకుంభారాధన, గోపుర కలశాలకు పంచగవ్య స్నపనం, అగ్ని ప్రతిష్ఠ, మూర్తి హోమం, ధాన్యాదివాసం క్రతువులను వేదోక్తంగా నిర్వహించారు. స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద. అందరూ పలకాలి, తమ తమ చేతులు శిరస్సు మీద ఉంచి గోవిందనామ స్మరణ చేయండి, మోక్షాన్ని పొందండి. గోవింద గోకుల నందన గోవింద. మెదక్ జిల్లా శివంపేట మండలం గూడూరులోని శ్రీ గురుపీఠంలో గాయత్రి సహిత మన్యసూక్త దత్తహోమం ఘనంగా జరిగింది. హోమం అనంతరం వేదమంత్రాల నడుమ పూర్ణాహుతి నిర్వహించారు. అంతకుముందు శ్రీ షిరిడి సాయిబాబాతో పాటు శ్రీ దత్తాత్రేయ స్వామివారికి అభిషేక అర్చనలు, విశేష పూజలు చేశారు. విశ్వశాంతిని కాంక్షిస్తూ శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు శివకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు. ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 10వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. చలువ పందిళ్లు, తాగునీరు, క్యూలైన్లు, మహిళా భక్తుల స్నానాలు అనంతరం దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేక గదులను సిద్ధం చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా 11వ తేదీన స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం జరగనుంది. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.